నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి ఫస్ట్ టైం అండి మా డాబా అయితే. అంటే మేము రెంట్కి ఉండే డాబా అయితే ఇంత క్లీన్గా ఉంది. అంటే ఆంటీ వాళ్ళు ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అందుట్లో ఒకటి ఇది కురుస్తుందండి మాకు డాబా. మా పోర్షన్లో నీళ్ళు పడుతున్నాయి. అది డ్యామ్ ప్రూఫ్ వేపిస్తారంట. అయితే ఇంటికల్లా తమ్ముడైతే మొత్తం క్లీన్ చేసి అక్క మన డాబా జుడిపోయి ఎలా ఉందో చూసిరాపు అని అన్నాడు. అంటే నేనైతే పైకి వచ్చాను. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలానే మా పక్కన బాబుకి పెళ్ళి అయిందండి. వాళ్ళైతే మంగళస్థానానికి ఇక్కడ డాబా మీద అరేంజ్ చేసుకున్నారు. కానీ పాపం వాళ్ళు అరేంజ్ చేసుకొని వాటర్ పట్టుకొని చేసే లోపల ఫుల్ వర్షం అండి. ఇంకా ఓన్లీ ఫోటోలు ఇంట్లో దిగేశారు. వాళ్ళు స్నానాలు కూడా చేయలేదు. చూడండి ఎక్కడ కుర్చీలు అక్కడే పెట్టేసి ఇంకా పెళ్ళి అడావిడి నేను రథవులు అవన్నీ అయిపోయినాయండి. మా డాబా అయితే చాలా నీట్గా ఉందండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ వంటలు అయిపోయాయా? పని అయిపోయిందా? చూడండి ఎంత నీట్గా ఉందో. అందులో ఇంతకుముందు అయితే ఈ దిమ్మెలు ఉండేవి కావండి. మొన్న ఈ మధ్య కట్టించారు ఈ దిమ్మెలు. ఇంతకుముందు లేవండి, సువ్వలే ఉండేవి, దిమ్మెలు లేవు. ఆ సువ్వలు కూడా మొత్తం విరిచేశారు. కానీ మళ్ళీ 5 స్టార్ వేసే ప్లాన్లో ఉన్నారు. అందుకే ఇవి కట్టించారండి. అందరికీ అలా నా ఛానల్ కొత్తగా వచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏ వీడియోలో ఎవరియో పెట్టే కంటే నా రొటీను నేను చేసుకునేవి నేను చేసేవి పెడితే మీకు నచ్చుతుందని నా రియాలిటీ పెడదాం అనుకుంటున్నానండి. ఎంతమందినో ఆదరిస్తున్నారు. అలానే నన్ను కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలానే మా అన్నయ్య వాళ్ళు అయితే ఇలా క్లీన్ చేసేటప్పుడు ఇంతకుముందు గన్నేరు చెట్టు ఉంది కదండి, పీకేశారు. సంజ చెట్టు పీకేశారు. చాలా బాధేసింది నాకైతే. అందరికీ బాయ్ అండి.